Hi, welcome to my channel. Subscribe, like, share and comment. Hi friends and family members. ఈరోజు మనం ప్రొఫెషనల్గా పవర్ డైరెక్టర్ అలాగే కైన్మాస్టర్లో ఒక టెంప్లెట్ని ఎలా ఎడిట్ చేయాలని నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా ఆ రెండింటి ప్రీవియస్ చూసేద్దాం. సో మనం ప్రివ్యూస్ చూసాం కదా. ఇప్పుడు మనం పవర్ డైరెక్టర్తో ఎడిటింగ్తో స్టార్ట్ చేద్దాం. పవర్ డైరెక్టర్ ఓపెన్ చేసేస్తున్నాను నేను. పవర్ డైరెక్టర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్గా మీరు న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసుకొని నేనైతే న్యూ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే మనం 16:9 మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్ అనేది రొటేట్ అయిపోతుంది. స్క్రీన్ అనేది రొటేట్ అయిపోగానే నేను ఇందాక ప్రివ్యూలో చూసినట్టయితే నేను ఒక ఇమేజ్ పెట్టాను చూసారా. ఆ ఇమేజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ట్యాప్ చేసేస్తే లింక్లో ఉన్న వెబ్సైట్కి వెళ్ళిపోతారు. మీరు ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా లాస్ట్లో చూపెడతాను. నేనైతే ఆ ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. తర్వాత మనం 30 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసేసుకుందాం. 30 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత క్రాప్ మీద ట్యాప్ చేసి స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా మనం స్క్రీన్కి ఫిట్ అయ్యే విధంగా మనం జూమ్ చేసుకుంటే సరిపోతుంది. ఫిట్ అయ్యే విధంగా జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ కనబడుతుంది చూసారు. లేయర్ మీద ట్యాప్ చేసేయండి. లేయర్ మీద ట్యాప్ చేయగానే వీడియో, తర్వాత టెంప్లెట్ని యాడ్ చేసేసుకొని నేను డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే సింపుల్గా దాన్ని డ్రాగ్ చేసుకుని ఫిట్ చేసుకోవాలి. స్క్రీన్ ఫిట్ చేసుకోగానే కింద మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారా, ఫేడ్ పక్కన. దాని మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసేయండి. మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా పోగానే మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే కరెక్ట్గా ఇక్కడ పైన మీకు బ్లూ కలర్ లైన్ కనబడుతుంది కదా, దాన్ని జరుపుతూ ఉంటే మీకు టైం కనబడుతుంది. ఏం చేస్తారంటే కాస్త డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినప్పుడు మీకు 8 సెకండ్స్ అలాగే 0.08 సెకండ్స్ చూసారా, 8 సెకండ్స్ కాడ మీరు 8 to 8.5 సెకండ్స్ కాడ ట్రిమ్ చేసేసుకోండి. మీ ఇష్టం ఎక్కడ స్ప్లిట్ చేసుకున్నా పర్లేదు. స్ప్లిట్ చేసేసుకున్న తర్వాత మనం అలాగే మీకు నచ్చితే లేయర్ కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. లేయర్ కూడా స్ప్లిట్ చేసేసుకుంటే మనం ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. 0.8 కాడే మనం స్ప్లిట్ చేసేయాలి. తర్వాత మనం 11 పాయింట్ ఉంది కదా, 11 పాయింట్ కూడా 11 సెకండ్స్ కాడ స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సెకండ్ టైం స్ప్లిట్ చేసాం కదా వీడియో, స్ప్లిట్ చేసిన మీద ట్యాప్ చేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే మనకి వాకింగ్ అనేది ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. వాకింగ్ అనేది ట్యాప్ చేసి కానీ దానికి ఆ ఎఫెక్ట్స్ యాడ్ అయిపోతుందండి. మనం ఏం చేయవసరం లేదు. ఇంకా బ్యాక్ వచ్చేసి తర్వాత ఎక్కడైతే మిడిల్ దాంట్లో స్ప్లిట్ చేసామో మీరు దానికి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు కొత్త అప్డేట్ వచ్చింది, ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి ఫిల్టర్స్ యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఏమైనా ఒపాసిటీ లేదా మనం మాస్క్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అయితే ఫిల్టర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఫిల్టర్ నాకు ఏం అవసరం లేదు, చాలా చక్కగా ఉంది కాబట్టి మీరైతే స్ప్లిట్ చేసుకొని ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చేసిన తర్వాత మనకి వీడియో ఎలా ఉంటుంది, మీరు ఒకసారి వీడియో ప్రివ్యూ చేసుకుంటే బాగా ఉంటుందండి. కావాలంటే మనం ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు.
ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. మీరు గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నాకు వీడియో అనేది టెంప్లెట్ అనేది 33 సెకండ్స్ ఉంది. నేను ఎక్స్టెండ్ చేసేసుకున్నాను 33 సెకండ్స్. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కైన్ మాస్టర్లో అదే టెంప్లెట్ ఎలా చేయాలనేది మీకు పార్ట్ 2లో చెప్తాను. అప్పుడు వరకు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.